వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక అత్యాచార హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దన్సారి సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్రావులు సందర్శించారు. రామగుండం సిపి శ్రీనివాసులు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని, నేరస్తులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసులు అధికారులను మంత్రులను ఆదేశించారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, పెద్దలు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీసు యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుడికి గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయం. మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసింది.
పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసిండు. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్నిగ్ధ పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో పి ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఆర్ఓ వైవి గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. చార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ చేస్తాను.
బైహర మండల కేంద్రానికి చెందిన కరైకొండ గణేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం చేస్తూ అందరితో నమ్మకంగా మెదులుతూ ఉండేవాడు. మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు, డ్వాక్రా మహిళలు, చిరు వ్యాపారులు కూలీల వద్ద అప్పులు తీసుకొని నెల వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. గత 2 నెలలుగా అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడగగా రేపు ఇస్తా అంటూ దాట వేస్తే వచ్చేవాడు. ఈ నెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాడు. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానించిన బాధితులంతా అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం మహబూబాద్ జిల్లా ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టి నిందితుని పట్టుకొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువైపుల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తా రోకో వద్దకు వచ్చి మీరంతా నిందితుడిపై ఫిర్యాదు చేస్తే అతన్ని పట్టుకొని న్యాయం చేస్తామని హామీనిచ్చారు. దీంతో రాస్తా రోకో విరమించి పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు అందరూ. పోతేనే వెళ్ళే పరిస్థితి ఉంది బజార్లో మొత్తంలో. అటువంటి మనుషుల దగ్గర డబ్బులు తీసుకుని పోయిండు వాడు అసలు మనిషి కాదనుకుంటాను. సరే నమ్మించి ఇచ్చారు, జరిగిందేందో జరిగిపోయింది. ఈరోజు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులకు గణేష్ అనే అతను ఎక్కడ ఉన్నా కూడా అతన్ని ఎతికించి అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎట్లయినా ఒక పద్ధతి ఏదైతే ఉన్నదో ఎంత వీలుంటే అంత వీలు తీసుకురావచ్చు. ఎందుకంటే పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇచ్చినప్పుడు కనీసం మర్యాద అతను ఎక్కడ ఎవరు ఆయన ఫోన్ నెంబర్ మాట్లాడాలని నెంబర్ ఇచ్చాము. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాక తెలియదా అండి? ఇవాళ రేపు చాలా ట్రాప్ చేసి రమేష్ నెంబర్ నా దగ్గర ఉంది, రమేష్ నెంబర్ ఇస్తా, రమేష్ నెంబర్కి ఏ నెంబర్లు వస్తున్నాయో తెలియదా? ఆ విధంగా చేసే దయచేసి పోలీసు వారు కంపల్సరీ మాకు ఈ న్యాయం చేయాలి. కంపల్సరీ ఆ గణేష్ను పట్టించిన చాలు మాకు అందరికీ న్యాయం చేయాలని మేము బయారం ప్రజల తరఫున కోరుతున్నాను. నేను ఇచ్చి 3వ నెల నా మనవరాలు కంటి ఆపరేషన్ కానీ దాచుకున్నా. నా మనవరాలు గుడ్డి నేను ఎవరికోసారి 3 లక్షలు పెట్టి బాగా చేపించుకొచ్చుకున్నా. ఇప్పుడు జూన్ నెల తర్వాత నేను ఆపరేషన్ పోవాలి. నా పిల్లని ఆ బెస్ట్ బళ్ళోంచి చెలగొట్టి రత్తయ్యాన్ని కాళ్ళు పట్టుకుంటానని నాకు ఇచ్చిన 2వ రోజు నా ఇంటికి 5 సార్లు వచ్చిండయ్యా. ఏనాడు వాడు నా ఇంటికి రాలే. నేను ఈయన కొడుకు నా బిడ్డ ఆపరేషన్, నా పిల్ల ఆపరేషన్కి నేను దాచుకుంటున్నా రూపాయి. నేను పొద్దున్న పోయి చీకడ పడ్డా కొత్తన్న ఎర్ర టెండలో నేను దండం పెట్టిన. నీ కాళ్ళు మొక్కపోయిండు అయ్యా, కాళ్ళు మొక్కపోతే నీ పక్క జరిగిన అంత ఉన్నాడు. నాకు ఈ అప్పులన్నీ తెలవదు. అంత ఉన్నాడికి ఈ ₹1,00,000 ఏం అవసరం? నా 1,50,000 ఏమన్నా ఎమ్మడి పడతాను. నేను 3 రోజుల దాకా వాల్సి పెట్టలే కొడుక. నా మొగుడిని పట్టుకొని బడ్డీ కాడ కాళ్ళ మీద పడిపోయిందంట. నేను రాకముందే నా భర్తను తీసుకుని పోయి బ్యాంకుల నుంచి ₹1,00,000 డ్రా చేసుకున్నాడు. ఒక్క 5 తక్కువ ₹1,00,000. ఇప్పుడు నా మనవరాల ఆపరేషన్కి నేను దాచుకున్నా. నా మనవరాలు గుడ్డి పిల్ల ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినాయి. చేపట్టుకొని తీసుకుపోతున్నా నేను. నా పేరు వీరన్న. నేను కిడ్నీ పేషెంట్ని. కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందామని పోయినా. ఈయన ఆడికి వచ్చి నేను రేపే ఇస్తాను నాకు ఇయ్యని తీసుకున్నాడు. 5 లక్షలు తీసుకొని ఇక రేపు ఇస్తామా అని ఎందుకు ఇస్తలేమంటే ఒక నెల వడ్డీ ఇస్తలే అది ఇది అని అట్నే ఇక 2 నెలలు అయింది నేను ఇచ్చి. ఆయనకి ఇచ్చి 2 నెలలు. అంతగా చూద్దాం లే వడ్డీ అయిన ఇస్తా కానీ నేను నా దగ్గర ఇప్పుడు లేవు అని తిప్పుకుంటూ వస్తాడు. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను బంగారం పెట్టి తెచ్చిన లోను. ఇప్పుడు అది అటు అయిపోయింది, ఈయన ఇటు అయిపోయిండు. మరి నా పరిస్థితి ఏందో. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకుందామని బంగారం పెట్టి పైసలు తెచ్చుకున్నా. అవి తీసుకుపోయిండు. నా పైసలు నాకు ఇప్పియాలి.
ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కలుగ చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతాను. వరుస సెలవులు రోజులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. ఆలయ ప్రధాన వీధులు భక్తుల రద్దీతో నిండిపోయింది. శ్రీశైల క్షేత్ర ఔటర్ రింగ్ లో ఎటు చూసిన వాహనాలతో నిండిపోయింది. సాక్షి అనుమతి వరకు ఉన్నట్టుందిరా. వీళ్ళంతా ఒక వారకు పోతే బైక్లు ఒక్కటి పోతాయి చూడు. కటింగ్ కాడ కొద్దిగా కష్టం. ప్రశాంతంగా ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది కావచ్చపాటికి. ఒకదారం వరకు ఉంది. అవతలకు ఉండింటది నాకు తెలిసి ట్రాఫిక్. రిటర్న్ పోతున్నాడేమో. ఎప్పుడు లేదు ఆడ అదో మెయిన్. ఖమ్మం జిల్లాలో విచిత్ర సంఘటన. కుస్మాంచి మండలం కేశవపురం గ్రామానికి చెందిన కట్ట విజయలక్ష్మి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబ సభ్యులతో ఛాలెంజ్ చేసింది. కాదు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని కుటుంబ సభ్యులు ఛాలెంజ్ చేశారు. కాగా జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లి విజయలక్ష్మి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఊర్లో అడుగు పెడతానంటూ శబ్దం చేసింది. కాగా ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం 5 ఏళ్ల తర్వాత సొంత గ్రామానికి వచ్చిన విజయలక్ష్మి 5 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వచ్చిన విజయలక్ష్మికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పుట్టింట్లో అడుగుపెట్టిన విజయలక్ష్మి అనంతరం కుటుంబ సభ్యులు గ్రామస్తులు విజయలక్ష్మిని సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 జోహార్లు జోహార్లు జోహార్లు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. కరీంనగర్ పట్టణ కేంద్రంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులు. సాలెహ్నగర్ ఈద్గాలో ముస్లింలను ఉద్దేశించి ప్రసంగించిన ముఫ్తీ గ్యాస్ మహ్మూద్దీన్ ఈదుల్ అజహా వేడుక సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో ప్రార్థనా స్థలాన్ని కిటకిటలాడాయి. ఈ ప్రార్థనలు అనంతరం మత గురువు ఆదరించే ధర్మ సందేశాలను విన్నారు. కరీంనగర్లోని రేకుర్తి సాలెహ్నగర్ చింతకుంట వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రార్థనలో పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలని వర్క్షాప్ మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఈద్గా వరకు వాహనాలను రాకుండా అనుమతించకుండా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్లో హైమదీ ఈద్గా నగరంలోని 1 టౌన్ ప్రార్థన ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى
عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا عليك شہنشاہ زمانہ آپ کا ہوا سلطانہ رحمتوں صاحب الحجرتين وعلى آل محمد خصوصا من انزل الأسلارين أمير المؤمنين سيدنا أبي بكر الصديق رضي الله تعالى عنه وعلى زاهد الأبواب الناطق بالصلاة أمير المؤمنين سيدنا ابن الخطاب رضي الله تعالى عنه وعلى جامع القرآن أمير المؤمنين سيدنا عثمان بن عفان رضي الله تعالى عنه وعلى سيد الله الوالد أمير المؤمنين سيدنا علي بن طالب كرم الله تعالى وجهه ورضي الله تعالى عنه وعلى ولدي السيدين أبي محمد الحسن وأبي عبد الله الحسين وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله ورحمۃ اللہ وبرکاتہ. عید الاضحیٰ کے اس مسرت موقع پر میں تمام عالم اسلام مبارکباد دیتا ہوں. بالخصوص شہر کریم نگر کے تمام مسلمانوں کو ہماری جانب سے عید کی مبارکباد مقبول ہو اور اللہ تبارک و تعالیٰ سے دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالیٰ اس شہر میں امن اور سلامتی قائم رکھے اور ہمیں اتحاد اور اتفاق پیدا کرے کہ اپنی زندگی میں صبر اور برداشت پیدا کرے اور اللہ کی بتائے ہوئے طریقے پر عمل کرے. انشاءاللہ ہماری السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. میں حافظ محمد حسین الدین جلال سے خاص کریم نگر عید الاضحیٰ کی شہریان کریم نگر کو میں مبارکباد پیش کرتا ہوں. اسی کے ساتھ ساتھ عالم اسلام کے مسلمانوں کو میں عید الاضحیٰ کی مبارکباد پیش کرتا ہوں اور تمام مسلمانوں سے خصوصاً اپیل اور گزارش کی جاتی ہے کہ آپ صبر و تحمل کے ساتھ اپنی عید قربانی ادا کریں اور قربانی کرنے میں کسی طرح کے اگر کوئی مسائل پیش آئیں تو آپ قانون کو ہاتھ میں نہ لیں بلکہ پولیس ڈپارٹمنٹ سے آپ رابطہ کریں یا پھر اپنے محلے کے جو ذمہ دار احباب ہیں شہر کے جو ذمہ داران ہیں ان سے آپ رابطہ کریں اور کسی طریقے کی ناگہانی آفت یا کوئی اس طریقے کی مصیبت آپ کے جانوروں کے ذبح کرنے میں اگر ہوتی ہے تو آپ فی الفور اپنے قریبی محلے کے جو ذمہ دار ہیں یا سیاسی اعتبار سے جو ذمہ دار احباب ہیں ان سے رابطہ کریں. قانون کو اپنے ہاتھ میں نہ لیں اور خاص کر صفائی کا خاص اہتمام کریں اور صفائی کے لیے آپ جتنا ہو سکے حتی المقدور کوشش اس بات کی کریں کہ ہماری وجہ سے کسی کو تکلیف نہ ہو. قربانی ایک بہت محترم نشان عمل ہے اور اللہ کے پاس یہ قبول ہونے والا عمل ہے جو ہم اخلاص سے کریں. تو اس لیے ہماری قربانی سے کسی کو تکلیف نہ ہو اور خصوصاً برادران وطن کو اپنی وجہ سے کسی قسم کی تکلیف نہ دے اور ذبح کرنے کے بعد جتنے جانور ذبح ہوں گے اس کے جو خصوصیات ہوتے ہیں ان تمام کو آپ اپنے اپنے قریبی کارپوریٹر سے اپنے محلے کے کارپوریٹر سے رابطہ کر کے منسپل ڈاکٹر کے ذریعے دور پھینکنے کا اہتمام کریں اور فل فور فنائل اور بلیچنگ پاؤڈر وغیرہ کے ذریعے سے صفائی کا اہتمام کریں. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. మహిళా సంఘాల మహిళలకు 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా మరియు 2 లక్షల రూపాయల వరకు అప్పు బీమా అని ప్రధాన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దన్సరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎస్హెచ్జి బ్యాంక్ లీకేజీ వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. 20,039 కోట్లు 3,56,273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. నేను అనిపిస్తున్నాను.
ప్రారంభించే ముందు లైటింగ్ యాప్ ల్యాండ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి అదేవిధంగా హైయెస్ట్ ఫర్గూ ఫైనాన్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 8 లక్షలు. గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ CEO మేడం అందరూ కూడా మేడం సత్కరించడం జరుగుతూ ఉంది. అందరూ కూర్చోండి. హలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.